మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. విజయవాడలో ఈసీ ఆఫీస్ ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈసీని కలిసేందుకు నేతలు వెళ్లగా పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు అక్కడే బైఠాయించారు, నిరసన తెలుపుతున్నారు. విజయవాడలో ఈసీ ఆఫీస్ ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఈసీని కలిసేందుకు నేతలు వెళ్లగా పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు అక్కడే బైఠాయించారు, నిరసన తెలుపుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, ఎందుకు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు? ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీము ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు విజయవాడ వెళ్ళింది. విజయవాడలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఈసీకి సంబంధించినటువంటి యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో కార్యాలయం లోపలికి వెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్ళందరూ కూడా ఈసీ ఆఫీస్ గేటు ముందే కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారం పైన జరుగుతున్నటువంటి కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు దఫాలుగా ఈసీని కలిసి ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో స్థానికంగా పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా కూటమి పార్టీలకి అనుకూలంగా, ప్రధానంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన అక్రమంగా కేసులు బనాయించడం, వాళ్ళందరినీ కూడా బలవంతంగా అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేయడం, నోటీసులు ఇచ్చి బెదిరింపులకు గురి చేసేటువంటి వ్యవహారం జరుగుతుంది. దీంతో ఎన్నిక ప్రశాంతంగా జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2-3 రోజులుగా వరుసగా ఆందోళన చేస్తూ వస్తుంది. ఈ విషయాన్ని ఈసీకి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. ఎలాంటి నిర్ణయం కూడా ఈసీ నుంచి వచ్చినటువంటి దాఖలాలు లేవు. దీంతో పులివెందుల లాంటి కీలకమైనటువంటి నియోజకవర్గంలో జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే సమయంలో టీడీపీ కూడా ఇక్కడ పులివెందులకు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికార బలాన్ని ఉపయోగిస్తుంది అనేటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ టీం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం అంతా కూడా ఈసీని కలిసేందుకు విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈసీని కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను లోపలికి అనుమతించకపోవడంతో వాళ్ళందరూ కూడా అక్కడే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తారు. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పూర్తిగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలపైన దాడులు చేయడం, ఒక ఎమ్మెల్సీ, బీసీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యక్తికి పైన జరిగినటువంటి దాడి కేసులో ఇప్పటి వరకు కూడా ఎవరిని అరెస్టు చేయకపోవడం, అరెస్టు చేయకపోయినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ తర్వాత మరోసారి ఈ దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా అక్రమ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం వేధింపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ని, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం వేధింపులకు గురి చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఈసీని కలిసేందుకు ప్రయత్నించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్. Hey,